నువ్వు ఏదైతే నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది మనం చేయలేము, మన వల్ల కాదు అని మనం అనుకుంటున్నాము, దానిని దేవుడు చేయగలడు. అందరూ గట్టిగా నమ్మాలి. ఏదైతే దేవుడు ఏమండి చేస్తానంటున్నాడో అది మనిషి చేయలేడు అంటే నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. ఇది జరుగుతుందా? అలా జరుగుతుందా? అది కష్టం అండి. మనకున్న జ్ఞానము, మనకున్న సామర్థ్యము మనకు తెలుసు, అది మనం చేయలేము, వల్ల కాదు. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఒక ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు అన్నాడు, ప్రభువా, నేను నీకు శిష్యునిగా ఉంటాను, నేను నీతోనే వస్తాను, నీతోనే నేను జీవిస్తాను అంటే అప్పుడు అన్నాడు, ఓకే నాయనా, నువ్వు నాతో రావడానికి నీకు ఇష్టమైతే తర్వాత నీకు కొన్ని శోధనలు ఎదురయ్యే ప్రమాదం ఉంది, మళ్ళీ నువ్వు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. ఏం చెయ్యాలి అంటే, నీకున్న ధనము, చాలా మంది పేదలు ఉన్నారు, ఫస్ట్ పేదవాళ్ళకు సాయం చేయి. ఆ ధనమును పేదలకిచ్చి నువ్వు నా దగ్గరకు వచ్చాడు. ఇతడు ఎలాంటి వాడంటే మిక్కిలి ధనవంతుడు. అంటే ఉన్న తగిన దానికంటే, కావలసిన దానికంటే ఓవర్గా వస్తున్నమాట. మిక్కిలి ధనవంతుడు అంట. మీరు ఆ తర్వాత పై వచ్చిన చదివితే మీకు అర్థమైంది. మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేశారట, యేసుక్రీస్తు చెప్పిన మాటకు మిక్కిలి వ్యసన పడుతూ లోకంలోకి వెళ్ళిపోయాడు, అంటే ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఇదేంటి ప్రభువా, అన్ని అమ్మి దేవుని కొరకు అమ్మేసి నిన్ను వెంబడించమంటున్నావు, ఇది ఎలా సాధ్యమవుతుంది? అట్లయితే ఎవడు రక్షణ పొందుతాడు? ఎవడు రక్షణ పొంది ఎవడు ప్రభులో ఉంటాడు? కొంచెం అది కొంచెం ఇది అన్ని రెండు ఉండాలి, కానీ ఏదైనా ఒకటంటే తగ్గుతుంది ప్రభు. యేసు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ధనవంతుడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదని కాదు, నీకు ధనం ఉండడం ఆయనకి ఇష్టం లేదని కాదు, నువ్వు ధనం మీదనే మనసు పెట్టుకొని బ్రతకడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆ ధనం మీదని మనసు పెట్టడం, నాకు డబ్బే ప్రాముఖ్యం, లేకపోతే డబ్బు లేకుండా నేను జీవించలేను అనేది ఆ ప్రాముఖ్యమైనది. చూసావా, ఆ ధనవంతుని హృదయం అక్కడుంది. అందుకే అన్నాడు, అతని గుణాన్ని తెలిసి అన్నాడు, నీ డబ్బును పేదలకి చేసి మాట్లాడి రాయ, నాతో ఉండాలనుకుంటున్నావు కదా, వచ్చేసాడు. అతడు వెళ్ళిపోయినాక అందరూ అంటున్నారు, ప్రభువా, ఆయనే వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మరి ఇలాంటి వాళ్ళు మమ్మల్ని అందరం కూడా నువ్వు గట్టిగా అడిగితే మా పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు అన్నాడు, మనుష్యులకు అసాధ్యమైనవి దేవుని నామానికి మహిమ కలుగుతుందా. మీరు అనుకుంటున్నారు అలాగైతే ఎవరు రక్షణ పొందరని, అలాగైతే ఎవరు ప్రభులో ఉండలేరని, అలాగైతే దేవులో ఎవరు స్థిరపరచరని మీరు అనుకుంటున్నారు. కానీ దేవునికి సమస్తము సాధ్యమైతే చూడండి, సమస్తమును వదులుకొని దేవుని కొరకు నిలబడేవారు వస్తారు అని అర్థం. ఆమేన్. దేవునే నాకు కావాలి అని దేవుని కోసం బ్రతికేవారు వస్తారు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈ వృద్ధురాలు మీ అందరికంటే ఎక్కువ కానికేసిందమ్మా. అదేంటి అనంటే, ఆమె త్యాగం గొప్పది. ఆమె జీవనాన్ని ఇచ్చింది, మీరు ఉన్న దాంట్లో ఇచ్చారు. ఏంటి త్యాగం గొప్పది చెప్పండి? జీవనం ఇవ్వడం గొప్పదా? ఉన్న దాంట్లో కొత్త ఇవ్వడం గొప్పదా? జీవనం ఇవ్వడం గొప్ప. ఈరోజు నా భోజనము ఖర్చు దేవునికి ఇచ్చాను. మీరు 100 రూపాయలు ఉన్నాయి కనుక 10 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నా భోజనమే లేదా ఈరోజు? త్యాగం అది. అన్నాడు, మీ అందరికంటే ఏమీ ఎక్కువ కానుక వేసింది. అంటే త్యాగముతో ఇచ్చేది దేవునికి ఇష్టం, త్యాగముతో బ్రతికేవారు దేవునికి ఇష్టం, త్యాగముతో దేవుని కొరకు నిలబడేవారు దేవునికి ఇష్టం. ఇదే చెప్తుండు, మనుష్యులకు మీరు అసాధ్యమైనట్లే దేవునికి సాధ్యం.